బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో హరీష్ రావు చేసినటువంటి ప్రెస్ మీట్ ఉదయం సింగరేణిలో జరుగుతున్నటువంటి కుంభకోణం గురించి ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే క్రమంలో సాయంత్రానికి నోటీసులు పంపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ అంశం నోటీసులు ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున కేసీఆర్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు టీఎస్పీఎస్సీ కమిటీ మెంబర్ సుమిత్రానంద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ ఇంతమందితో రావడానికి గల కారణం ఏంటి? తర్వాత ఈ మహిళ తన సుమిత్రానంద్ గారి మహిళా అనుచరులతో కూడా ఇక్కడికి భారీగా వచ్చినటువంటి సందర్భం ఏంటి మేడం? ఇంతమందితో వచ్చారు, నోటీసులు ఇస్తే హరీష్ రావు కానీ హరీష్ రావుకి సంబంధించినటువంటి మీలాంటి నాయకులు కూడా భయపడుతున్నారు అనుకోవచ్చా? భయం అనేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఉండదండి. బీఆర్ఎస్కు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచే మాకు తెలంగాణ ఉద్యమకారులకు భయం అనేది ఉంటే తెలంగాణ రాష్ట్రమే ఉండదు కదా. భయం లేనటువంటిది బీఆర్ఎస్, భయం లేని వాళ్ళం కేసీఆర్ అనుచరులం, భయం లేనటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులం. ఇవాళ భయపడుతున్నది కాంగ్రెస్. ఇవాళ వెన్నులో వణుకు కాంగ్రెస్కు మొదలైంది. ఇవాళ కాంగ్రెస్కు వెన్నులో వణుకు మొదలయ్యి నిన్నటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నిన్నటి ప్రశ్నలను మరి ప్రజల దృష్టి ఆ ప్రశ్నల మీద నుంచి మళ్లించడానికి ఆ బొగ్గు కుంభకోణం ఏంది, ఆ కథా కమామిష్ ఏంది, మంత్రుల మధ్య పంపకాల పంచాయతీ ఏంది, ఈ లొల్లులేంటి, ఇవన్నీ చూసి ఇవన్నీ ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పేసి మరి ప్రజల దృష్టిలోంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్ల నుంచి ఆయన ఒక ప్రశ్న ఎక్కువ పెట్టినామంటే ఆయన ఎంబడే ఇంకొక ప్రతిచర్య. ఆ ప్రతిచర్య ప్రజలకు అక్కడికి వచ్చేది కాదు. సరే, ప్రతిచర్య ఉంటుంది. గుడి తిరిగి మెదక్ చర్చ్ మీద ఒట్టు, ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, ఒక్క దేవుడు కాదు 33 కోట్ల దేవతల మీద కూడా ఒట్టు పెట్టడానికి సిద్ధం రేవంత్ రెడ్డి గారు. రుణమాఫీ చేస్తా అంటే 40% కూడా రుణమాఫీ కాలేదు. ఆ నోటితోనే అంటివి ఎట్లా సాధ్యమవుతుంది అయ్యా? మరి 40,000 కోట్లు కావాలి రుణమాఫీ అంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన ఏం మాట అన్నాడు ఎన్నికలకు ముందు? ఏమున్నది, 6 నెలలు కడుపు కట్టుకుంటే 6 నెలలు అవినీతి చేయకపోతే ఎడమ శైతం చెల్లిస్తారు రైతులకు రుణమాఫీ 40,000 కోట్లు అన్నావు. మరి ఆ రుణమాఫీ ఎందుకు నోరు కట్టుకుంటలే, ఎందుకు అవినీతిని ఆపుతలే? మాట ఇచ్చినావు కదా, నీ మాట ప్రకారమే 6 నెలలు కూడా మరి నోరు కట్టుకొని 6 నెలలు కూడా అవినీతి చేయకుండా ఉండలోని పరిస్థితి ఎందుకు దాపిరించింది? ఇవాళ జర్నలిస్టులను బట్టలు ఇప్పదీసి ఊరికిచ్చి కొడతా అంటావు, ఇవాళ మీ బట్టలు మీరే ఇప్పదీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతు గోయి దవి పాత్తా అంటావు, మీ గోయి మీరు తవ్వుకుంటున్నారు, కాంగ్రెస్ గోయి రేవంత్ రెడ్డి తవ్వుతున్నారు. అంటే ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కూర్చుతామని చెప్పేసి అన్నారు, దాన్ని పాతాళంలో కూర్చుతాము అంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు బీఆర్ఎస్ పార్టీ? గద్దెలు, బీఆర్ఎస్ గద్దెలు తెలంగాణ ఉద్యమంలో ఏర్పడ్డ గద్దెలు. ప్రజల గుండెల నుంచి, ప్రజల హృదయాల్లో ఉన్నది, ప్రజల గుండెల్లో గుండెలో తెలంగాణ వాదులందరి గుండెల్లో, ప్రజలందరి గుండెల్లో గులాబీ జెండా ఉన్నది, గులాబీ జెండా గద్దెలు ఉన్నాయి. అటువంటిది వాళ్ళ నువ్వు బేసిక్గా గద్దెలు ఒక్క గద్దె మీద చేయవాడని చూస్తాం. నిన్ను అదే చెప్పిండు, ఆ హెచ్చరికనే కదా ఆయన్ని భయపెట్టింది. ఒక గద్దెని ముట్టి ఉద్యమ కాలంలో చంద్రబాబు పాలించే కాలంలో, వైఎస్ పాలించే కాలంలో కూడా మేము లెక్క చేయలేదు మీ బెదిరింపులు. మా గద్దె జోలికి వస్తే మేము ఊరుకోలేదు. ఇంకా మీ గద్దెలు కూల్చిన చరిత్ర, మా కామారెడ్డిలో టీడీపీ గద్దె కూల్చినాం, మేము కామారెడ్డిలో టీడీపీ గద్దె కూల్చినాము, కేసులకు మేము భయపడలేదు. అటువంటి పరిస్థితి మాది. ఉద్యమ కాలంలోనే తెలంగాణ తల్లులను పెట్టుకున్నాం, తెలంగాణ జెండా ఊరూర జెండా ఎగరేసుకున్నాం. మా గద్దెలు కూల్చే శక్తి, బీఆర్ఎస్ గద్దెలు కూల్చే శక్తి కాంగ్రెస్కు లేదు. మీ గద్దె, మీరు కూర్చున్న గద్దె కూలకుండా చూసుకోండి. మీరు తొక్కి ఊరికేనే రాలే సీటు, తొక్కుకుంటూ వచ్చినా అని చెప్తారు కదా, తొక్కుకుంటూ ఎక్కిన ఆ గద్దె కూలకుండా చూసుకోండి. ఆయన ముందు జాగ్రత్త, ఈ గద్దె ఆడగూలుతుందో కాంగ్రెస్ గద్దె ఆడగూలుతుందో అని పాపం బాబు గారితో మచ్చిక చేయడానికి టీడీపీ జెండాలను పిలుచుకొని ఆయన ఇలా షోప్టాప్ చేస్తే మరి టీడీపీ అభిమానులు ఎవరన్నా ఉంటే కూడా ఎట్లా ఈయన ఒప్పుకుంటారు? కష్టకాలంలో టీడీపీని నట్టేట్లా ముంచి కాంగ్రెస్లో సీనియర్లను తొక్కుకుంటూ ఆ గద్దెని తీసుకున్నాను, ఆ గద్దె మీదకి ఎక్కున్నాను, రిపేమెంట్ కోటా సీఎం. నిన్ను మరి టీడీపీ శ్రేణులు, టీడీపీ అభిమానులు యానన్న కొర మిగిలి ఉన్నా వాళ్ళు నిన్ను స్వాగతించరు, నిన్ను క్షమించరు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతా అని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం
అనడం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటే పెట్టొచ్చా విగ్రహం పెట్టకూడదా అనేది ప్రజల హృదయాలు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడైనా స్థానం ఉంటుంది. మండల వ్యవస్థ అయితేనేంది, ఆడపిల్లలకు ఆస్తులు హక్కు అయితేనేంది, తెలంగాణకు న్యాయం చేసిండ తర్వాత సంగతి. కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కొంత ప్రజాభిమానము సినిమా యాక్టర్గా అయితేనేంది, ఒక పాలకుడిగా అయితేనేంది, ఆ మూస కాంగ్రెస్ ధోరణులకు భిన్నంగా పాలన జరిపి కొంత అభిమానం సంపాదించుకున్నది నిజమే. ఆ క్రమంలోనే ఆయనను వెన్నుపోటు వచ్చినటువంటి బాబు పట్ల కూడా తెలంగాణ ప్రజల్లో ఉన్నది. పాపం ఎన్టీఆర్ గారి అకాల మరణానికి ఆయన పదవీచ్యుతుడు కావడానికి ఈయన కారణం అనేది ఉండదా? మరి వాళ్ళ ఉన్న టీడీపీ ఎన్టీఆర్ గారి టీడీపీ కాదు కదా, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఏ రకంగా చూసినా తెలంగాణలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, తెలంగాణలో ఆదర్శమూర్తులు, తెలంగాణలో గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు అనేక మంది వీరులు ఉన్నారు, అనేక మంది అమరులు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు లేనిది ఎవరో విగ్రహాలు తెచ్చి పెడతామంటే ఇక్కడ ఒక్కొక్కరు మన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నిర్బంధాల మధ్య పెట్టిండ్రు, కానీ ప్రజలు ఆరాధించాలి కదా. ఆయన ఒక గాయకుడిగా బాగానే పాడుతుండొచ్చు, ఆయన సినీ నేపథ్య గాయకుడే కావచ్చు, మా పాట పాడడానికి నిరాకరించిండు ఆయన, మేము ఎట్లా ఆరాధిస్తాము? విగ్రహాలు మీరు రాతి విగ్రహాలు పెట్టుకోగానే ప్రజల కొరిగేది ఏమీ లేదు, ప్రజల గుండెల్లోంచి రావాలి కదా అది. అంటే ఎక్కడైనా కూడా ఏదైనా సమస్యలు వచ్చిందని అంటే సుమిత్రా ఆనంద్ అక్కడ హాజరవుతారు, దీంతో పాటు రాజ్యాలు మహిళలను కూడా తీసుకుని వస్తుంది. ఏంటి అంత కేసీఆర్ అన్న, ఆ కేసీఆర్ కుటుంబం అన్న, బీఆర్ఎస్ పార్టీ అన్న అంత తక్కువ అంటే ఏంటి? రాష్ట్ర సాధకుడు కదా, 60 ఏళ్ళ గోస కదా, తెలంగాణ ప్రజలు తల్లడిల్లిరు కదా, ఈ నేలది ఎంత దుఃఖం, వలసల బతుకులు కదా, ఈ రైతన్నది ఎంత దుఃఖం, బోర్ బావిల మీద ఆధారపడ్డ వ్యవసాయం, 100 బోర్లు వేసిండు, బోర్ల రామరెడ్డి అని పిలుస్తారు ఆయన. నీళ్లు లేవు, కరెంటు లేదు, మేము 6 గంటలు కరెంట్ ఇచ్చినాం, మేము 7 గంటలు. ఎందుకు నాయన? అర్ధరాత్రి సగము, మధ్యాహ్నం సగము. ఆ అర్ధరాత్రి కరెంట్లు కాలువ తడవదు, ఆ కరెంట్ ఆగిపోతుంది. పాటలు పాడుకున్నాం, ఏడ్చినాం, దొంగోళ్ళొచ్చే కరెంటుకు కావాలెట్లగాతు, నేను సామెట్ల చేతు, ఖాళీ కూలిన మోటరెత్తుక పట్ల మేడ ఓదు, నేను పైకా మేడదెత్తు. రైతన్న దుఃఖం మామూలు దుఃఖమా? నిరుద్యోగుల దుఃఖం మామూలా? మా కొలువులు వాయ్, మా నీళ్ళు, మేము పల్లంనున్నాం, మీరు పళ్ళ మెరుగు, మేము పళ్ళంనున్నామని ఎన్ని రోజులు కథలు చెప్తారు? తలాపున గోదావరి వాడుతుంది, ఎదపైన గోదారి ఎగిసేటి చంద్రహారం, ఎదపైన ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందరబలి. అట్లా 2 నదుల, ప్రధాన నదుల మధ్యలో ఉండి కూడా గొంతెండిపోయే పరిస్థితి, తాగబోతే నీళ్ళు లేని పరిస్థితి. మా బెల్లిలలిత తాగబోతే నీళ్ళు లేవని వాడుకుంటే 16 ముక్కలు చేపించే కదా చంద్రబాబు పాలనలో. మా గద్దరన్న మీద దాడి జరిగే కదా, కాల్చిరి కదా, బతికిండు కదా పాపం. ఇట్లా అణచివేతల పాలన, దుర్మార్గపు పాలన, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు బట్టని పాలన, పన్నులు ఇక్కడ వసూలు చేయాలి, పాలన అక్కడ చేయాలి, ఆంధ్ర ప్రజలకు అందించాలి. మా భాషను హీనం చేసింది, మా బతుకులు నాగం చేసింది. ఆ సందర్భంగా మరి ఒక్కడిగా బయలుదేరి ప్రజల పక్షాన పోరాడి సాగు నోట్లో తలబెట్టి మరి మృత్యుంజయుడిగా నుంచి ఆయన తిరిగి వచ్చి సాధ్యం అనుకోలేదు. అదొక కళనే, ఒక అద్భుతమే, ఒక మిరాకిల్. అది ఏం భగవద్ సంకల్పం అది, ఆయన బతికి రావడం, తెలంగాణకి ఇంత మంచి చేయడం. అంత గొప్ప నేత అనుచరులమని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఆ మహానేత అడుగుజాడల్లో మేము నడిచినాం, ఆయన అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగినాం. ఇవాళ అన్యాయం అయిపోతున్నటువంటి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో అన్యాయం అయిపోతున్న తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తాలి, మాట్లాడాలి, ఇది మా ఉద్దేశం. కాబట్టే మేము కానీ, సాటి మహిళలు కానీ, జనాభాలో సగం కదా మహిళలు, మహిళలకు కేసీఆర్ గారు ఎంత మేలు చేసిండ్రు అది మేము గుర్తిస్తాం కదా. ఒంటరి మహిళలను గుర్తించి 2000 పెన్షన్ ఇచ్చే, బీడీ కార్మికుల మహిళలను గుర్తించే, అవ్వల్ని గుర్తించే, కళ్యాణ లక్ష్మి ఇచ్చే, కేసీఆర్ కిట్ ఇచ్చే, ఎన్ని ఇచ్చిండు కేసీఆర్. అందుకే మహిళల కోసం ఆలోచన చేసి మహిళలకు పెద్దన్న లాగా, కన్న తండ్రి లాగా పాలన చేసిన కేసీఆర్ అంటే మహిళా లోకం అంతా కూడా అభిమానంతోనే ఉంటుంది. అందులో నేను ఒక